హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొమ్ము శనగలతోటి రెండు రకాల రెసిపీస్ ని ఈ వీడియోలో చూపిస్తానండి. మొదటిగా శనగల పాటోలి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేశారంటే ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు. ఇంకా శనగలతోటి మసాలా కూర అన్నం, చపాతీ, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది. మొదటిగా శనగలతోటి మసాలా కూరని తయారు చేయడం కోసం శనగలని ఓవర్ నైట్ నానబెట్టుకుని తరువాత పలుచటి క్లాత్ లో ఈ విధంగా మూట కట్టుకుని పెట్టుకుంటే మనకి ఈ విధంగా మొలకలు వస్తాయండి. మిగిలిన అన్నిటితోటి పోలిస్తే శనగలు చాలా త్వరగా మొలకలు వస్తాయండి. ఈ మొలకలతోటి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు ఇంకా జీలకర్ర వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఒక స్పూను ఫ్రెష్ గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, ఉల్లిపాయలు మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని ప్యూరీ చేసుకుని వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకుని ఈ గ్రేవీని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యే విధంగా మగ్గించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. ఇలా మొలకలతోటి చేసుకుంటే హెల్త్ కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు శనగలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని శనగలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడిని వేసుకుని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని చాలా సాఫ్ట్ గా ఉడికించుకోవాలి. శనగల్ని విడిగా ఉడికించిన అవసరం లేదండి. ఇలా కూరతో పాటు ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ మసాలా తోటి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్లో కందులతోటి చేసిన మసాలా కూర కూడా ఉంది. అది కూడా హెల్త్ కి చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు శనగల పాటోళ్ళిని చూద్దాము. ఈ శనగల పాటోళ్ళి పాతకాలం నాటి రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ముందుగా నానబెట్టుకుని మొలకలు వచ్చిన శనగల్ని మిక్సీ జార్లోకి తీసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి. అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పలుకులేమీ లేకుండా ఇలా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ లోకి 1 పావు కప్పు వరకు నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత దంచిన వెల్లుల్లి రేఖలు, 1 అర స్పూను మినపప్పు, 1 పావు స్పూను జీలకర్ర, పావు స్పూను ఆవాలు వేసుకుని కారానికి తగినట్లుగా 4 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఈ పోపుని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1 పావు స్పూను పసుపు, పాటోలీకి సరిపడినంత సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే శనగల మిశ్రమం వేసిన వెంటనే అడుగంటకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా జారుగా నీళ్లు వేసుకుని మిక్సీ చేసుకోకూడదండి. ఈ విధంగా పొడి పొడిగా ఉంటే మనకి ఉడికిన తర్వాత కూడా శనగల పాటోలి పొడి పొడిగా వస్తుందండి, లేకపోతే ముద్దగా వస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 1-2 నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలి. చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఈ శనగల పాటోలిని తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఇదే విధంగా శనగపప్పుని నానబెట్టుకుని కూడా పాటోలిని తయారు చేసుకోవచ్చు. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఉల్లిపాయలు మగ్గించుకునేటప్పుడే పాటోలికి తగినట్లుగా కారం, సాల్ట్ వేసుకుని మగ్గించుకుంటే
పాటోలీకి బాగా కలుస్తుందండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తినచ్చు. సాంబారు, పులుసులు, రసం చేసినప్పుడు పక్కన సైడ్ డిష్ గా నలుచుకోవడానికి బాగుంటుంది. అదే విధంగా ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా చేసుకోవచ్చు. చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.